నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే సార్ రాజాసాబ్ మూవీ రిలీజ్ రోజు, అలాగే యుఎస్ లోని ప్రీమియర్ షోస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. రివ్యూ ఎట్లా ఉంది, ఏంటి అసలు మూవీ? అలాగే మనకి జననాయకన్ మూవీ కూడా పోస్ట్ పోన్ అయ్యేటట్టుగా కనిపిస్తూ ఉంది, కోర్టులో పడింది ఇష్యూ. సో దానికి ఇదేమైనా కొంచెం ఇంకా క్లియరెన్స్ ఉన్నట్టుందా? వ్యూవర్షిప్ పెరిగే ఛాన్స్ ఉంటుంది అని అంటారా? అంటే ఈరోజు రాజాసాబ్ మూవీ ముఖ్యంగా మొన్న చిరంజీవి గారు ఒక మాట అన్నారు, నిన్ను చూస్తే భయం వేస్తుంది అయ్యా, మొత్తానికి సంక్రాంతికి వచ్చే డబ్బంతా నువ్వు ఒక్కడివే పట్టుకుపోతావన్న భయం కలుగుతుందంటే సరదాగా అన్నప్పుడు కూడా పెద్దవారు ఒక మాట ఊరికే అనరు కదా. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఉన్నటువంటి పండగ వాతావరణంలో రిలీజ్ అవుతున్న సినిమాల్లో అతి పెద్ద సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు, అతి ఎక్కువ కలెక్ట్ చేసే సినిమాగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రభాస్ గ్లోబల్ స్టార్, చిరంజీవి ఇంకా ఆ రేంజ్కి వెళ్ళలేదు. ఇక్కడ మనకి మెగాస్టార్ అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినట్టయితే ఆ రిలీజులకి అక్కడ ప్రేక్షకుల నుంచి ప్రభాస్కి వచ్చినంత ఆదరణ రాదు. ఇప్పుడు ఈ రోజు మనం మాట వింటే అవును, రివ్యూ ఓవరాల్ గా సూపర్ హిట్ అయ్యిందనే చెప్పాలి. ప్రభాస్కి ఒక డిఫరెంట్ జోనర్ గా ఉంటుందని చెప్పాలి. మూడోది, ఈ సినిమాకి ప్రభాస్ ఒక్కడే కర్త కర్మ క్రియ మొత్తం మూడు తనే అయిపోయి నడిపిస్తాడని చెప్పాలి. వెరసి ఈ సినిమా ఈరోజు 100 కోట్లు రిలీజ్ 100 కోట్లు వసూలు చేస్తుందా అంటే అది అతిశయోక్తి కాదు. అది తప్పకుండా రిలీజ్ అంటే ఆ కలెక్ట్ చేస్తుందనేటువంటి నమ్మకం కలిగించిందని చెప్పాలి. అది 100 కోట్లు కలెక్ట్ చేస్తుందా లేదా తీసి మనం కొంచెం అట్టే పెట్టినట్టయితే కలెక్ట్ చేసేందుకు అనుకూలమైన వాతావరణాన్ని కలిగించింది ఈనాటి రాజాసాబ్ సినిమా. రైట్ సార్. మొత్తానికి ఫ్యాన్స్ అందరూ అయితే ఫుల్ ఎంజాయ్మెంట్ లో ఉన్నారు. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా మంచి కలెక్షన్స్ రాబట్టాలనే కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.